అయితే ఈరోజు మా అమ్మ నార్మల్ ఇవన్నీ ఏం చెప్పాలని చెప్పేది గాదు మా అమ్మ. ఏదో క్యాజువల్‌గా మాట్లాడుతూ ఒక మాట అట్లనో, వాళ్ళొచ్చినప్పుడు, ఈళ్ళొచ్చినప్పుడు ఒక మాటనో చెప్తుండే. అవి ఎక్కినాయి నా మాట. అయితే ఇంకోసారి ఏం చెప్పిండంటే నార్మల్‌గా మా ఇంటికి అంటే మా అమ్మ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు మా ఇంట్లో తంబాకు ఉండేది. తంబాకు అంటే మా అమ్మ బీడీలు చేసేదనమాట. బీడీలు చేస్తే తంబాకు ఉంటది గదా! పొగాకు. అది ఎవరన్నా వచ్చి అడిగితే ఆళ్ళకి బెటా కొంచెం అంటే నేను ఇట్లా కొంచెం ఇచ్చేటోడిని గాదు. కొంచెం ఇస్తేనే సరిపోతది. నేను ఇట్లా పెడుతుండే చెయ్యి. ఇట్లా పెట్టి ఇట్లా ఇస్తుండే. వాళ్ళు మా అమ్మ ముందు పొగుడుతుండే, "మీ కొడుకు నీ చిన్న కొడుకు చెయ్యి చానా పెద్దది. ఇట్లుంటది, అట్లుంటది" అని చెప్పి. మా అమ్మ గూడా అవును మన చెయ్యి ఎప్పుడు ఇట్లుండాలి బేటా, ఇట్లుండొద్దు మనము అని జెప్పి అంటుండే. ఇది గూడా నాకెక్కింది. నా చెయ్యి ఎప్పుడు ఇట్లనే ఉండాలి. పెట్టేటోడిని నేనుండాలి. ఇట్లా తీసుకోవద్దు నేను అని జెప్పి ఈ మాట నేను నెత్తికెక్కించుకొని ఎంత మనీ లాస్ అయినా అంటే ఎంత మనీ అంటే క్రెడిట్ కార్డ్‌లు ఫ్రెండ్స్‌కిచ్చి, అడుగుతే ఫ్రెండ్స్‌కిచ్చి, వానికి ఈనికిచ్చి ఎంత బొక్క పడ్డాయంటే ఇది మా అమ్మ మాట ఇనే నేను. ఇవి లేకుంటే అవి మాట ఇనకుండానే ఏం గాదు కొన్ని కొన్ని సార్లు ఎట్లా ఉండొచ్చు. ఈ మధ్యలో నేర్చుకుంటున్నా. అడుగుతున్నా గూడా నేను. నాకు లేకుంటే అరే! నాకిట్లా అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ నాకు ఆ కాన్ఫిడెన్స్ గూడా వచ్చింది. నేను తీర్చేస్తా. అప్పు తీసుకుంటే నేను మళ్ళీ తీర్చేస్తా అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఆల్‌మోస్ట్ ఈ లాస్ట్ ఒక 10 ఇయర్స్ మాత్రం అదే మైండ్ సెట్‌లో ఉండే నేను. నా చెయ్యి మాత్రం ఇట్లనే ఉండాలి. ఇప్పటికి అదే మైండ్ సెట్ అనుకో. బట్ కొన్ని సార్లు ఇట్లా గూడా పెడుతున్నా నాకు అవసరం ఉంటే. మళ్ళీ నేను తీర్చగలుగుతా అని జెప్పి. సో, ఇది ఫ్రెండ్స్ గాళ్ళకిచ్చి, వాళ్ళకిచ్చి, ఆ నా కొడుకులు పైసలు గూడా రిటర్న్ ఇయ్యలే ఇప్పటికి. ఇప్పటికి నేను ఎంత మునిగిన అంటే ఆ నంబర్ నేను చెప్పనులే. ఎందుకంటే మా వోళ్ళు చూస్తారు. వాళ్ళు "ఆ!" అని అంటారు మళ్ళా. అవసరం లేదు. నేను తీర్చుకుంటా. నాకు ఆ స్టామినా ఉంది. నేను నేను అనుకుంటున్నా కాబట్టి నేను తీరుస్తా అనుకుంటున్నా. సో, అది. ప్రతిసారి నువ్వు ఇట్లుండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఇట్లా అవుతావు. సిట్యుయేషన్స్ మారుస్తాయి నిన్ను. ప్రతిసారి నువ్వు అట్లనే ఉండవు. అదనమాట. అమ్మా! నీ వల్ల నేను మునిగినాను.